నమస్తే అండి. నేను మీ ప్రశాంతి హౌస్ వైఫ్. ఈరోజైతే యూనిఫార్మ్స్ కటింగు, స్టిచ్చింగు 2 చూద్దామండి. ఇలా వస్తాయండి ఫ్రిల్స్ అనేవి బాక్స్ షేప్‌లో. స్కర్ట్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే కటింగ్ చూద్దామండి. నాకైతే స్కర్ట్ ఇవ్వలేదండి. ఆదికి బాడీ స్కర్ట్ ఇచ్చారు. దాని ప్రకారం నేను స్కర్ట్ కటింగ్ చేశాను. ఫస్ట్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి. 4 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్స్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండాలి. అలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద 2 ఇంచులు అనేది పట్టీ కోసం ఫోల్డింగ్ కోసం మార్కింగ్ చేశాను. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసి స్కర్ట్ పెట్టి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నాకైతే 23 ఇంచులు వచ్చిందండి. 23 ఇంచులు అటు ఇటు మార్కింగ్ చేసుకుని ఇలా స్కేల్తో లైన్ మార్క్ చేసుకోండి. అంతే. స్కర్ట్కి అనేది 2 పీసులు ఉంటాయండి. ఓ పీస్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో పీసు పట్టీ అండి. ఆ పట్టీ కోసం ముందు నడుము వెడల్పు చూసుకోవాలి. నాకైతే 11.5 ఇంచులు వచ్చిందండి. 11.5 ఇంచులు. పట్టీ కోసం 5 ఇంచులు తీసుకుంటాను. 4 ఇంచులు తీసుకోవచ్చు, కానీ 5 ఇంచులు తీసుకుంటే బాగుంటుందని 5 ఇంచులు తీసుకున్నాను. అయితే 11.5కి ఒక 1/2 ఇంచు కలిపానండి. 12 ఇంచులు తీసుకున్నాను. 12 ఇంచులేమో పొడవు, వెడల్పు అనేది 5 ఇంచులు తీసుకున్నానండి. ఈ 12 ఇంచులు 5 ఇంచులు ఇలా మార్కింగ్ చేసి లైన్ గీయండి. ఇలా గీసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉంది కదండి, 12 ఇంచులు కాకుండా ఈ ఎక్స్ట్రా కూడా నేను ఉంచేసానండి. అంటే నడుము అనేది కొంచెం తగ్గినా పెరిగినా ఇబ్బంది లేకుండా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చని నేను ఆ పీస్ కూడా ఉంచేసి కట్ చేశాను. 1 ఇంచే కదా అని. కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగు. ఫస్ట్ నడుము పట్టీ తీసుకోవాలండి. నడుము పట్టీకి అటువైపు ఇటువైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది అటు ఇటు కూడా స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకవైపు అనేది ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ చేసి మొత్తం కుట్టుకోవాలండి. పీస్ అంతా ఇలా నీట్గా ఒక 1/2 ఇంచు, ఒక్క ఫోల్డింగ్ సరిపోతుందండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా నీట్గా కుట్టుకోవాలి. నీట్గా ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పీస్ని సగానికి ఫోల్డింగ్ చేసి చిన్న టక్ ఇవ్వండి. సగానికంటే మనం ఎక్స్ట్రా పీస్ పెట్టాం కదండి, అక్కడ వరకు చిన్న టక్స్ ఇవ్వండి. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు స్కర్ట్ పార్ట్, ఈ పీస్ని చివరన మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసి నీట్గా కుట్టుకోవాలి. 1 ఇంచ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి డబల్ ఫోల్డింగ్ చేయాలి. ఇలా చివరి వరకు నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. అంతే. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పీస్ని కూడా అంతేనండి, సగానికి ఫోల్డింగ్ చేసి చిన్న టక్ ఇవ్వండి. ఇప్పుడు ప్రిల్స్ పెట్టుకోవాలంటే ఫస్ట్ ఈ పీస్కి చివరన అటు ఇటు ఒక 1/2 ఇంచు ఇలా కుట్టుకోవాలండి. సైడ్ జాయిన్ చేస్తాం కదా మనం, అప్పుడు ఓపెన్స్ అండి ఇవి. ఓపెన్స్ నీట్గా ఉండడానికి ఇలాగా మనం ఒక 1/2 ఇంచ్ అనేది కుట్టుకోవాలి. ఒక 5 ఇంచులు పొడవు కుట్టుకోండి. ఎంత కావాలంటే అంత మార్కింగ్ చేసుకుని ఉన్నది కుట్టుకోవచ్చు. ఒక 5 ఇంచులు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రిల్స్ పెట్టుకోవాలండి. బాక్స్ ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ 2 సమానంగా ఇలా పెట్టుకుని చివరన కొంచెం రఫ్ ఇచ్చి బాక్స్ ప్రిల్స్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మడత మన వైపు అండి, ఇంకో 1/2 ఇంచ్ ఫోల్డింగ్ అనేది మిషన్ పాదం వైపు. మనకి ప్రిల్ ఎంత బాక్స్ షేప్ కావాలో అంతా పెట్టుకోవాలండి. నేను 2 ఇంచుల పొడవు అయితే పెట్టుకున్నాను. ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది మన వైపు ఫోల్డింగ్ చేయాలి, ఒక 1/2 ఇంచ్ అనేది మిషన్ పాదం వైపు ఫోల్డింగ్ చేయాలి. ఇలా నీట్గా ఎన్ని బాక్స్ షేప్లు అయితే వస్తాయో అన్నీ నీట్గా సర్దుకుంటూ ఒకే షేప్లో వచ్చేలాగా ఇలా చివరి నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదండి, ఆ ఎక్స్ట్రా ఉండే వరకు ఇలా పెట్టుకోవాలి.
అంతేనండి. ఇప్పుడు మనం చివరన ఒక పావించి అనేది ఫోల్డింగ్ చేసాం కదండీ! ఆ ఫోల్డింగు ఇలా ఖర్చు వైపు చూడండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి స్కర్ట్ అనేది. ఇలా ఆ పావించి అనేది ఇలా మనం ఏం మడత పెట్టక్కర్లేదండి. మనం ఫస్టే ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదా! ఆ ఫోల్డింగ్‌ని ఇలా ఖర్చు కనిపించకుండా ఖర్చు వైపు పెట్టి ఇలా నీట్‌గా చివరి వరకు సాగదీయకుండా నీట్‌గా కుట్టుకుంటూ రావాలి. చుట్టూరు కుట్టాలండి పట్టీకి అనేది. చుట్టూరు ఇటు కుట్టాక మళ్ళీ పై వైపు కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకోవాలి చివరి వరకు. ఇప్పుడు సైడ్ జాయింట్ చేయాలండి. సైడ్ జాయింట్ కోసం మనం 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకున్నాం కదండి! అది ఓపెన్స్ ఎంతవైపు అయితే కావాలో అంత పొడవు అనేది ఉంచుకోవాలి. నేను ఒక 3 ఇంచుల వరకు అలా ఉంచుకున్నానండి. 3, 2.5 అలా ఉంచుకుని ఉన్నది కలిపి కుట్టేసాను. ఇలా నీట్‌గా డబల్ స్టిచ్ వేయాలి. గట్టిగా ఉంటుంది. మళ్ళీ ఇంకో స్టిచ్ ఇలా వేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఇలా నీట్‌గా. అంతేనండి, అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.